ఇది కేవలం ఒక రూమర్ మాత్రమేనా, లేక మనకి వార్నింగ్ ఇస్తున్న సిగ్నలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ విత్ విషు. కొన్ని రోజులుగా ఒకటే ఒక విషయం ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుంది. ఇండియాలో లాక్డౌన్ మళ్ళీ వస్తుందా? వాట్సాప్ మెసేజెస్, యూట్యూబ్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్కడ చూసినా అదే రూమర్. లాక్డౌన్ వస్తుంది, గ్యాస్ షార్టేజ్ వస్తుంది అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఫస్ట్ లో నాకు కూడా ఫేక్ అనిపించింది, కానీ కొంచెం డీప్ గా ఆలోచిస్తే కొన్ని విషయాలు కనెక్ట్ అవుతాయి. ఇరాన్ అండ్ ఇస్రాయిల్ వార్ మనకి దూరంగా జరుగుతున్నట్టు అనిపించినా దాని ఇంపాక్ట్ మాత్రం మన మీద కంపల్సరీగా పడుతుంది. ఎలా అంటే ఆయిల్, గ్యాస్ ఇవి మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి. ముఖ్యంగా ఒక ప్లేస్ ఉంది, స్ట్రేట్ ఆఫ్ హమోజ్. ఇండియాలో మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ ఇవి చాలా వరకు ఇంపోర్ట్ చేస్తారు, అంటే బయట దేశాలపై డిపెండ్ అవుతాం. ఇప్పుడు వార్ వల్ల షిప్పింగ్ రూట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, సప్లై స్లో అవుతున్నాయి. దాంతో ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది, గ్యాస్ షార్టేజ్ వస్తుందా, పెట్రోల్ దొరకదా. కొన్ని సిటీస్ లో ఆల్రెడీ పెట్రోల్ పంప్స్ దగ్గర క్యూస్ కడుతున్నారు. కొంతమంది ఎక్స్ట్రా ఫ్యూయల్ స్టోర్ చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన వాళ్ళు ఇంకా పానిక్ అవుతున్నారు. ఇక్కడే ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ వల్ల ఇండియాలో లాక్డౌన్ మళ్ళీ పడుతుందా? నిజం ఏమిటంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ లాక్డౌన్ గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు, అంటే ఇది కన్ఫర్మ్ కాదు. కానీ మనకి తెలిసిన డాటా ప్రకారం 2020 కోవిడ్ టైం మొదట రూమర్స్ వచ్చాయి, తర్వాత లాక్డౌన్ వచ్చింది. అందుకే ఇప్పుడు పీపుల్ కాషియస్ గా ఉన్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ హెల్త్ ఇష్యూ కాదు, ఎకనామిక్ ప్లస్ గ్లోబల్ ఇష్యూ. అంటే ఇమీడియట్ లాక్డౌన్ ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. పెట్రోల్ ప్రైజెస్ స్లోగా పెరగచ్చు, ఎల్పిజి గ్యాసెస్ అవైలబిలిటీ కొంచెం తగ్గొచ్చు, డైలీ లైఫ్ కాస్ట్ పెరగచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫియర్, పానిక్ అండ్ రూమర్స్. ఒక్క రూమర్ స్ప్రెడ్ అయితే పీపుల్ వెంటనే బిలీవ్ చేసేస్తారు, దాంతో సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవుతుంది. అందుకే మనకి క్లారిటీ ఉండాలి. ఇప్పటి వరకు లాక్డౌన్ లేదు, గ్యాస్ పూర్తిగా షార్టేజ్ లేదు, పెట్రోల్ కూడా అవైలబుల్ గా ఉంది. కానీ ఫ్యూచర్ అన్ప్రెడిక్టబుల్, అందుకే పానిక్ అవ్వకుండా అవేర్ గా ఉండాలి. కొన్నిసార్లు మనకి రియల్ డేంజర్ కంటే మన ఫియర్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో డోంట్ పానిక్. మీకేమనిపిస్తుంది, ఇది టెంపరీ ఇష్యూనా లేక ఫ్యూచర్ లో సీరియస్ ప్రాబ్లం అవ్వబోతుందా? కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ఇది ఒక్కరికే ఇంపాక్ట్ అవ్వదు, మన అందరి లైఫ్స్ కి ఇంపాక్ట్ అయ్యే విషయం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్. ఇప్పటికైతే ఏం లాక్డౌన్ గురించి గవర్నమెంట్ అయితే ఏం ఆఫీషియల్ గా సర్క్యులర్ ఏం రిలీజ్ చేయలేదు. సో టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ బిలీవ్ ఎనీ ఫేక్ రూమర్స్. బాయ్.